ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం ఎంబీబీఎస్ కోర్సు చేరే వాళ్ళ కొరకు మరి ఫీజుల వివరాలు అటు గవర్నమెంట్ కాలేజీలో కానీ ఇటు ప్రైవేట్ కాలేజీలో కానీ సంవత్సరానికి వాళ్ళకి ఎంతెంత ఫీజులు ఖర్చు అవుతాయో అనేటువంటిది ఒక అవగాహన కలిగించే దానికోసంగా ఈ వీడియో చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. దీన్ని బట్టి మీరు అమౌంట్ కూడా కొంతవరకు చేకూర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు నీట్ 2025 ఎంబీబీఎస్ కోర్స్ జాయిన్ అవ్వడానికి ఎంత డబ్బు అవసరం అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఏపీ స్టేట్ ఫీ స్ట్రక్చర్ ఫర్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్లో చేరే వాళ్ళ కోసం ఇది ఎంతగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం 2 రకాలు చేస్తున్నాం, గవర్నమెంట్, ప్రైవేటు. గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటాం. గవర్నమెంట్ కాలేజీలో యూనివర్సిటీ ఫీ వచ్చేసి 10,600. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఫీ కూడా యూనివర్సిటీ ఫీ వచ్చేసి 10,600. అంటే ఎవరికైనా ఒక కాలేజీ సీటు అలాట్మెంట్ అయితే ఆ లెటర్ ఇస్తారన్నమాట. లెటర్ అనేటువంటిది మనకు వచ్చి ఉంటుంది. ఏ స్టూడెంట్కి అయితే సీట్ అలాట్మెంట్ అయి ఉంటుందో ఆ కాలేజీకి సంబంధించినటువంటి లెటర్ ఆర్డర్ వచ్చి ఉంటుంది. ఆ ఆర్డర్ మీకు డౌన్లోడ్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూట్లో ఇవ్వాలి. అప్పుడే మీకు అలో చేస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు టేబుల్ చూపించిన విధంగా 10,600 ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రైవేట్ అయినా కానీ ఆ 10,600 ఆన్లైన్లో మీరు పే చేస్తే అప్పుడు ఆ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. అది చేయకపోతే డౌన్లోడ్ కాదు. కాబట్టి మొదటగా మనం యూనివర్సిటీ ఫీజు 10,600 కట్టి మనం చేసుకోవాలి. అది అంతటితో ఉన్నటువంటిది. రెండో వచ్చేసి ట్యూషన్ ఫీజు చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజీకి వచ్చేసి 15,000, ప్రైవేట్ కాలేజీకి కూడా ఇంచుమించుగా అంటే 16,500 వరకు ఉంది ట్యూషన్ ఫీజు. ఇక కాలేజీ ఫీజు విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ కాలేజీకి వచ్చేసి 10,000 పే చేయాలి. అదే ప్రైవేట్ కాలేజీకి వచ్చేసి 1,50,000 వరకు కాలేజ్ ఫీ ఉంటుందన్నమాట. సో ఎంత వేరియేషన్ ఉంటుందో. సో గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేసి కాలేజ్ ఫీ 10,000 దాకా ఉంటే ప్రైవేట్ కాలేజ్కి వచ్చేసి 1,50,000 వరకు ఉంటుంది. హాస్టల్ ఫీ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేసి నెలకు 5,000 లెక్కన, సో 60,000 కట్టాలి. 12 నెలలకి 60,000 కట్టాలి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో కూడా సేమ్, మెస్ వరకు అయితే సేమ్, నెలకు 5 లెక్కన 60,000 వరకు 12 నెలలకి కట్టాలి. ఇక టోటల్ అమౌంట్ చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేసి టోటల్ అమౌంట్ ఎంత పడుతుందంటే 1,05,600. ఇదంతా ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది. ఫస్ట్ ఇయర్ ఫీజు విషయం ఇది. గవర్నమెంట్ కాలేజ్కి టోటల్గా ఎంత అవుతుందంటే 1,05,600 అవుతుంది. అదే ప్రైవేట్ కాలేజ్కి వచ్చేసి 4,02,100. ఇది ఏసీ వాళ్ళకి. నెక్స్ట్ అదేవిధంగా నాన్ ఏసీ వాళ్ళకి వచ్చేసి 3,67,100 వరకు పడుతుంది. మనం హాస్టల్ ఫీజు ప్రైవేట్ కాలేజీలకు వచ్చేసి 2 రకాలుగా ఇచ్చినాం. గవర్నమెంట్ కాలేజీకి వచ్చేసి 10,000 చూపించినాం. ప్రైవేట్ కాలేజ్కి వచ్చేసి 2 రకాలు చూపించినాం. 1,65,000 ఒకటి, 1,30,000. 1,65,000 వచ్చేసి ఏసీ. సో ఇద్దరు కానీ నలుగురు కానీ షేర్ చేసుకోవచ్చు అక్కడ. 1,30,000 వచ్చేసి నాన్ ఏసీ అనమాట. ఇట్లాగా మనకి ఆ ఫీజు వివరాలు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటివి ఏపీ స్టేట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. అదే సెకండ్ ఇయర్ నుంచి ఏపీ స్టేట్లో సెకండ్ ఇయర్ నుంచి ఎలా ఉంటాయి, గవర్నమెంట్ వాటిలో ఎలా ఉంటాయి, ప్రైవేట్ వాటిలో ఎలా ఉంటాయి. గవర్నమెంట్ వాటిలో ట్యూషన్ ఫీజు 15,000 ఉంటే ప్రైవేట్ వాటిలో ట్యూషన్ ఫీజు 16,500. గవర్నమెంట్ వాటిలో హాస్టల్ ఫీజు కొన్నిట్లో కట్టించుకోరు,
కొన్నిట్లో వచ్చేసి 10,000 వరకు కట్టించుకుంటాం. ప్రైవేట్ కాలేజీలో హాస్టల్ ఫీజు 1,60,000 ఏసీ అయితే, నాన్ ఏసీ అయితే 1,30,000. ఇక మెస్ ఛార్జీలు చూస్తున్నట్లయితే మనం 5,000 లెక్కన 60,000 పడుతుంది గవర్నమెంట్ కాలేజీలకి సెకండ్ ఇయర్ నుంచి ఇంకా మొత్తం కోర్స్ అయ్యేదాకా. ప్రైవేట్ కాలేజీలు కూడా సేమ్ అదే 60,000 పడుతున్నాం. ఇక టోటల్ అమౌంట్ కానీ చూసినట్లయితే సెకండ్ ఇయర్కి గవర్నమెంట్ కాలేజీలో 75,000 దాకా అవుతుంది. ప్రైవేట్ కాలేజీలో వచ్చేసి ఏసీ వాళ్ళకి వచ్చేసి 2,41,500, నాన్ ఏసీ వాళ్ళకి వచ్చేసి 2,05,500 వరకు ఖర్చు అవుతుందన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి మిగతా సంవత్సరాలకి ఎంతెంత ఫీజు అనేటువంటి వివరంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. నెక్స్ట్ తెలంగాణకి వెళ్దాం. ఈ తెలంగాణలో ఇంకా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా గవర్నమెంట్, ప్రైవేట్ అనేటువంటి రెండు రకాలుగా చేసి చూసినట్లయితే గవర్నమెంట్ వాటిలో ప్రైవేట్ యూనివర్సిటీ ఫీ వచ్చేసి 12,000, ప్రైవేట్ వాటిలో వచ్చేసి 13,000. మనం చెప్పాం కదా, అలాట్మెంట్ ఆర్డర్ మనం పొందాలంటే ముందు ఇది ఆన్లైన్లో ఫీ పే చేయాలి. నెక్స్ట్ ట్యూషన్ ఫీ వచ్చేసి గవర్నమెంట్ వాటిల్లో 15,000 ఉంటుంది, అదే ప్రైవేట్ వాటిలో అయితే 60,000 వరకు ఉంటుంది. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో, ఇది గమనించుకోవాలి మీరు. నెక్స్ట్ కాలేజ్ ఫీజు వచ్చేసి గవర్నమెంట్ వాటిలో 15,000 ఉంటే ప్రైవేట్ వాటిలో వచ్చేసి 70,000 వరకు ఉంటుంది. ఇక గవర్నమెంట్ వాటిలో హాస్టల్ ఫీజు వచ్చేసి 23,000 ఉంటే ప్రైవేట్ వాటిలో వచ్చేసి 1,65,000 ఏసీ వాళ్ళకి, 1,30,000 నాన్ ఏసీ వాళ్ళకి ఉంటుంది. ఇంకా మెస్ ఫీజు వచ్చేసి మంత్లీ 60,000 ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి వచ్చేసి మెస్, హాస్టల్ ఫీ మొత్తం కలిపి ఇందాక చెప్పిందన్నమాట 1,65,000 ఏసీ వాళ్ళకి, 1,30,000 వచ్చేసి నాన్ ఏసీ వాళ్ళకి. ఇంకా టోటల్ అమౌంట్ చూసినట్లయితే గవర్నమెంట్ స్టూడెంట్స్కి వచ్చేసి 1,20,000 అయితే, ప్రైవేట్ స్టూడెంట్స్కి వచ్చేసి ఏసీ వాళ్ళకి 3,22,000, నాన్ ఏసీ వాళ్ళకి వచ్చేసి 2,72,000 అనమాట. ఇట్లాగా ఫస్ట్ ఇయర్కి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి గవర్నమెంట్ వాళ్ళకి వచ్చేసి ట్యూషన్ ఫీజు 15,000 ఉంటే ప్రైవేట్ వాళ్ళకి కూడా 15,000 ఉంటుందన్నమాట. అదే గవర్నమెంట్ కాలేజీలో హాస్టల్ ప్లస్ మెస్ రెండు కలిపి వచ్చేసి 70,000 ఉంటుంది, టోటల్ వచ్చేసి 85,000 దాకా ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజీలో హాస్టల్ ప్లస్ మెస్ వచ్చేసి ఏసీ వాళ్ళకి 1,70,000 ఉంటే నాన్ ఏసీ వాళ్ళకి 1,20,000 ఉంటుంది. టోటల్ చూసినట్లయితే 2,03,000 దాకా ఏసీ వాళ్ళకు ఉంటే 1,80,000 వరకు నాన్ ఏసీ వరకు ఉంటున్నమాట. ఈ విధంగా తెలంగాణలో సెకండ్ ఇయర్ నుంచి ఫీజులు ఆ చివరి వరకు, ఆ కోర్సు పూర్తయ్యే వరకు ఉంటాయి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.